చిన్న హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. అయితే స్కూల్ డే మార్నింగ్ తీసింది. బ్రేక్ఫాస్ట్ స్మూదీ రెడీ చేస్తున్నాను. ఈవెన్ బిఫోర్ 7 అనుకుంటా, అరౌండ్ 6:40 ఆ టైంలో. మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది, బ్రేక్ఫాస్ట్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్మూదీనే ఉంటుంది. జస్ట్ ఈ మధ్య వీడియోల్లో చూపించట్లేదు అంతే. ముందంతా 5 AM మార్నింగ్ రొటీన్స్లో అయితే రెగ్యులర్గా మీరు చూసుంటారు కదా. అండ్ అప్పుడప్పుడు ఇన్స్టా స్టోరీల్లో కూడా పెడుతూ ఉంటాను మన స్మూదీ రెసిపీస్. సో ఇక్కడైతే నేను కివీ స్మూదీ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ ఆల్ ఒకే ఫండానే ఉంటుంది. అంటే ఏదైనా 2 ఫ్రూట్స్ యూస్ చేస్తాను నేను, అట్లీస్ట్ అన్నమాట. ఇక్కడైతే 3 ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నానండి టోటల్. కివీస్, బ్లూబెర్రీస్ అండ్ బనానా ఆల్సో. ఈ కివీస్ అయితే కాస్కో నుంచి తీసుకొచ్చింది. సేమ్ విత్ బ్లూబెర్రీస్ కూడా అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్. సమ్ టైమ్స్ కాస్కో నుంచి తెస్తాము, సమ్ టైమ్స్ క్రూగర్ నుంచి కూడా. ఆర్గానిక్ బ్లూబెర్రీస్ ఉంటాయి కదండి, 99% అదే యూస్ చేస్తాము, అన్లెస్ దొరక్కపోతే తప్ప. బెర్రీస్ బాగా వాష్ చేయాలండి. ఆఫ్ కోర్స్ గ్రేప్స్ ఆల్సో. ఆర్గానిక్ అని చెప్పినా కూడా ఇట్స్ బెటర్ టు వాష్ థరోలీ. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, స్మూదీస్ నేను ఎప్పుడు నాన్ డైరీగానే చేస్తానండి. డేట్స్ యాడ్ చేయడం మర్చిపోయాను, అందుకే అది పాజ్ పెట్టాను. తర్వాత బాగా వాష్ చేసుకున్న డేట్స్ కూడా యాడ్ చేస్తాను. నేను స్మూదీకి ఆల్వేస్ డేట్స్ యాడ్ చేస్తానండి. లేకుండా అంటే హనీ, అది చాలా తక్కువ, అది కూడా. షుగర్ అయితే అస్సలు యూస్ చేయను. సో మా ముగ్గురికి చూస్తున్నారు కదా, నాకు, మా వారికి అండ్ మురారికి 3 గ్లాసులు అనమాట. అండ్ లంచ్కి ఆ రోజు ఏం చేస్తున్నానంటే పులిహోర అండ్ అరటికాయ బజ్జీ. చూసారా, 7:15 అయిపోవాలి. ఇది మా వారు డ్రాప్ చేసే పని అయితే. బస్ అయితే ఇంకొంచెం ఎర్లీగా వచ్చేస్తుంది. వాళ్ళు ఏంటంటే ఫ్రిడ్జ్లో కాయగూరలన్నీ అయిపోయినాయి, ఓన్లీ అరటికాయలు ఉన్నాయి. సో సమ్ టైమ్స్ నేను అలా కూడా చేస్తాను, లెమన్ రైస్ చేసి అరటికాయ బజ్జీ అండ్ యోగర్ట్ చూసారు కదా చిన్న బాటిల్లో. సో అది లంచ్కి పంపించేసాను మురారికి. ఇక్కడైతే క్రూగర్లో గ్రోసరీ ఐటమ్స్ అండి. ఆఫీస్ నుంచి వస్తూ తీసుకొచ్చేస్తారు ఒక్కోసారి ఏంటి మోస్ట్ ఆఫ్ ద టైం అలాగే జరుగుతుంటుంది. ఇవి పాశ్చరైజ్డ్ ఎగ్స్ అన్నమాట. మన ఛానల్లో ఆల్రెడీ షార్ట్ చేస్తున్నానండి, ఎలాంటి ఎగ్స్ యూస్ చేస్తే బెటర్ అని, అంటే యాజ్ పర్ మై నాలెడ్జ్. చూడకుండా అంటే చూసేయండి. సో పాశ్చరైజ్డ్ ఎగ్స్ అయితే బెటర్ అనమాట. పాశ్చరైజ్డ్లో ఆర్గానిక్ కూడా ఉంటాయి, వాళ్ళ ఆర్గానిక్ అయిపోయాయంట. సో అందుకనే మామూలువి తీసుకొచ్చారు, బట్ అవి కూడా పాశ్చరైజ్డ్ ఎగ్సే. మేము ఇప్పుడు వైటల్ ఫార్మ్స్ వాళ్ళ తీసుకొస్తాము. అండ్ స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, ఆరెంజెస్, బనానాస్, ఇంకా పైనాపిల్ కూడా వస్తుంది నెక్స్ట్. సో వీక్లీ గ్రోసరీ షాపింగ్లో ఫ్రూట్స్ మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది. అది కూడా అట్లీస్ట్ ఒక 4 to 5 టైప్స్. చాలా మటుకు స్మూదీస్ చేసుకుంటాము. ఆరెంజెస్ అలాంటివి మాత్రం ఇంకా అలాగే తినేస్తాము. ఆరెంజెస్ మాకు వన్ ఆఫ్ ద స్నాక్ ఐటమ్. వాళ్ళ పొద్దున కివీస్ చేశానని చెప్పాను కదండి, అవి కాస్కో నుంచి తీసుకొచ్చినవి. మ్యాంగోస్, యాపిల్స్ అవి కూడా రొటేట్ చేస్తూ ఉంటాను నేను. ఇంకా ఆర్గానిక్ ఆల్మండ్ మిల్క్ కూడా క్రూగర్లోనే కొంటాము. సమ్ టైమ్స్ కోకోనట్ మిల్క్, రేర్గా ఓట్ మిల్క్. నేను చెప్పేది స్మూదీస్ కోసము, కాఫీ టీ కాదు. ఇవి ఆ వీక్కి తెచ్చుకున్న ఫ్రూట్స్ అన్నమాట. ఇంకా క్రూగర్లోనే ఆర్గానిక్ వైన్ టొమాటోస్ ఉంటాయి కదా, అవి తీసుకుంటాము. అండ్ అవకాడోస్ కూడా క్రూగర్లోనే ఉంటుందండి. హోల్ ఫుడ్స్లో కూడా వెళ్తూ ఉంటాము అప్పుడప్పుడు, బట్ మెజారిటీ టైము మా ఆయనకి హైవే పక్కనే క్రూగర్ ఉండడం వల్ల క్రూగర్లోనే చేసేస్తారు ఆఫీస్ నుంచి వస్తూ. ఇంకా గార్లిక్ కూడా తెచ్చారు, అయిపోయిందని. క్రూగర్లో ఒక బిగ్ బ్యాగ్ ఇస్తాడు కదా, అది తెస్తాము, అది అయిపోయిందని ఇంకా ఓన్లీ 3 ఉండే చిన్నది తీసుకొచ్చారు క్రూగర్లో. క్రుసాన్స్ కూడా తీసుకొచ్చారు. స్వీట్ టూత్ ఎక్కువ మా ఇంట్లో అందరికి. ఎప్పుడన్నా డిజర్ట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు అలాగా ఒక బయట వేయడానికి. సో ఈ గ్రాస్ ఫీడ్ హారిజాన్ మిల్క్ తెచ్చారు. మామూలుగా అయితే మేము మ్యాపిల్ హిల్ యూస్ చేస్తాము, కాకపోతే ఆ రోజు ఒక్కటి కూడా లేదంట, అందుకనే ఆల్టర్నేటివ్గా ఇది తీసుకొచ్చారు. మేము కొని తినే ఫ్రూట్స్కి ఈ ఫ్రూట్ బాస్కెట్ సైజుకి అస్సలు మ్యాచ్ అవ్వదు. యాక్చువల్లీ ఐ వాజ్ లుకింగ్ 3-tier ఫ్రూట్ బాస్కెట్ ఉంటుంది కదండి, దానికోసం చూస్తున్నాను. కాస్కోలో ఎప్పుడో చూసినట్టు గుర్తు, ఈసారి పెడితే మాత్రం తీసుకోవాలి.
ఇవి లాస్ట్ వీక్వి. ఇంకా మిగిలిపోయిన కొన్ని కివీస్ అండ్ ఆరెంజ్ ఒకటి, యాపిల్ ఒకటి అండ్ ఆల్సో మ్యాంగో 2 ఉన్నాయి కదా. సో అవి కాకుండా ఇంకా ఇప్పుడు తీసుకొచ్చిన ఫ్రూట్స్ కూడా అందులోనే అటా సర్దేస్తున్నాను. అక్కడ చూస్తున్నారా మా పిల్లల పిక్స్ ఉన్నాయి, హర్షివి మురారివి. ఇది హర్షి 2 years ఉన్నప్పుడు పిక్ అనమాట, పాస్పోర్ట్ కోసం తీసుకున్నది. డ్రెస్ జర్మనీ H&Mలో కొన్నది. జర్మన్ బేబీ ఎంత క్యూట్ గా ఉందో అసలు. పిక్చర్స్ కోసం వెతుకుతుంటే ఇది కనిపించిందంట. ఇంకా పిల్లలు చూసిన వెంటనే ఇంకా అలా పెట్టేస్తారు కదా, అలాగ పెట్టేసింది హర్షి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే స్కూల్లో పిక్చర్స్ తీస్తారు కదండి, మనకి శాంపుల్ పంపిస్తారు కదా, అలాంటిది తీసుకొచ్చి ఇక్కడ అంటించేస్తారు వీళ్ళు. ఇద్దరివి ఎలిమెంటరీ పిక్చర్స్ అవి. ఇంకెక్కడ చోటు లేనట్టు ఎలక్ట్రిక్ అవుట్లెట్ దగ్గర తీసుకొచ్చి అంటించారు. స్కూల్ పిక్చర్స్ అన్ని మాస్టర్ పీసుల లాగా ఉంటాయి కదండి. ఎస్పెషల్లీ ఆ స్మైల్, అది ఐకాన్ స్మైల్తో ఉంటాయి ఆ పిక్చర్స్ అవి. డూ యూ ఆల్సో అగ్రీ విత్ మీ అండి? మీరు ఎలా ఫీల్ అవుతారో కామెంట్ చేయండి. ఈ పిల్లల స్కూల్ పిక్చర్స్ అండ్ వాళ్ళ ఆర్టిఫిషియల్ నవ్వు ఉంటుంది చూడండి, దాని గురించి. సో హర్షి పిక్చర్ తీసుకొచ్చి నా ఆఫీస్ డెస్క్ మీద పెట్టేశాను. సో ఇక్కడైతే వాళ్ళ టార్గెట్కి బయలుదేరుతున్నాను. ఏదో కొంచెం షాపింగ్ చేయాల్సి ఉంటే టార్గెట్కి అట్లీస్ట్ 2 to 3 times వెళ్తాను ఇన్ ఏ మంత్. ఎందుకంటే కొన్ని ఐటమ్స్ అక్కడ చాలా క్వాలిటీగా అనిపిస్తాయి వెన్ కంపేర్ టు అదర్ స్టోర్స్ ఉన్నాయి కదా. ఈవెన్ దో ఆ స్టోర్స్లో చీప్గా ఉన్నా కూడా ఇక్కడ కొంచెం ప్రైస్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ బాగుంటుంది. టార్గెట్కి ఎంటర్ అవ్వగానే ఆ ఫ్రంట్ ఏరియా ఉంటుంది చూడండి, అక్కడే స్టక్అప్ అయిపోతాను. మీరు కూడా నాలాగైనా కామెంట్లో మెన్షన్ చేయండి. కాకపోతే చాలా ఉపయోగపడే స్టఫ్ ఉంటుంది కాబట్టి పర్లేదు అనిపిస్తుంది. సో ఇక్కడైతే ఎలక్ట్రిక్ జ్యూసర్ చూసానండి, అది తీసుకుంటున్నాను, ఆరెంజెస్కి వాటికి పనికొస్తుంది అని. ఆల్సో ఇక్కడ షర్ట్ మీద వేసుకునే ప్యాచెస్ ఉన్నాయి కిడ్స్కి, క్యాంపర్ అని. అవి ఇదే ఫస్ట్ టైం నేను చూడడము. అంటే వీటిని కిడ్స్ షర్ట్ మీద పెట్టి మనం ఐరన్ చేస్తే స్టిక్ అయిపోతుంది, అలాంటి ప్యాచెస్ అన్నమాట. కిడ్సే కాదు, ఐ మీన్ పెద్దవాళ్ళ షర్ట్స్ కూడా చేసుకోవచ్చు అలాగా. ఇండియాలో చిన్నప్పుడు సినిమా యాక్టర్స్కి అలాగా చూసేవాళ్ళం కదా, నాకు అదే గుర్తొచ్చింది. ఎస్పెషల్లీ మా అన్న వాళ్ళ షర్ట్ మీద కృష్ణావి చూసినట్టు గుర్తు, యాక్టర్ కృష్ణావి. ఎస్పెషల్లీ జోబు మీద పెట్టి ఐరన్ చేసేస్తారు కదా. సో దాని తర్వాత ఇప్పుడే చూడడం నేను ఇలాంటివి. సో అది తీసుకున్నాను అనమాట. మురారికి ఏదైనా ప్లెయిన్ షర్ట్ ఉంటే యూస్ చేద్దామని. అండ్ ఫ్రూట్ క్యార్వింగ్ టూల్ కిట్ ఉనింది. మేము అసలే ఫ్రూట్స్ కుంభాలుగా తింటాం కదా, మా లాంటి బ్యాచెస్కి బాగా పనికొస్తుందని తీసుకున్నాను. జస్ట్ $3 అది. దాంతోపాటు అలాగే కిచెన్ నాప్కిన్ సెట్ ఉనింది. మా క్యాబినెట్ కలర్కి ఏది మ్యాచ్ అవుతుందో చూసుకొని ఇది తీసుకున్నాను. పింక్ అంతగా నప్పదనిపించింది, పైగా హలో సమ్మర్ కదా, కొంచెం బ్రైట్ కలర్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఎల్లో గ్రీన్ అని ఉంది చూడండి, అది తీసుకున్నాను మొత్తానికి. అదే వైట్ క్యాబినెట్ ఆర్ గ్రే కలర్కి అయితే పింక్ది కానీ ఆరెంజ్ది కానీ మ్యాచ్ అయి ఉండేది. మా క్యాబినెట్ కలర్కి ఇదైతేనే బాగుంటుంది అనిపించి హే సమ్మర్ తీసుకున్నాను. ఇక్కడ చూసారా ఆల్రెడీ July 4th ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి టార్గెట్లో. 2 months ముందే వచ్చేసాయి July 4th ఐటమ్స్ అన్నీ. ఇంకా బాడీ వాష్ అయిపోయింది. సో మేమైతే అవినో బాడీ వాష్ యూజ్ చేస్తాము. సమ్ టైమ్స్ న్యూట్రోజీనా అండ్ సమ్ టైమ్స్ అవినో బాడీ వాష్లో ఐ ఆల్వేస్ ప్రిఫర్ లావెండర్ కామింగ్ అండి, అదే నాకు బాగా నచ్చుతుంది. బోట్ యూ, మీరు ఏ బాడీ వాష్ యూస్ చేస్తారు? ఆర్ ఒకవేళ అవినో అయితే ఏ ఫ్లేవర్ అంటే అదే సెంట్ యూస్ చేస్తారు? న్యాచురల్, లావెండర్ ఎట్సెట్రా ఉన్నాయి కదా. ఇంకా నెక్స్ట్ ఐస్ క్రీమ్ సెక్షన్కి వచ్చాను. ఈ టైంలో మాత్రమే ఈ సెక్షన్ కల్లా చూస్తాను. వింటర్లో అయితే అసలు దాని పక్క తిరిగి మళ్ళీ కూడా చూడను. మాకుండే 3-4 నెలల సమ్మరే కదా, కిడ్స్ లవ్ ఐస్ క్రీమ్. సో దాంట్లో ఈ మధ్య ఈ టాలెంటీ ట్రై చేశాను, ఇటాలియన్ది. కిడ్స్కి బాగా నచ్చింది. సో అందుకనే అందులోనే వేరే ఏదైనా ఫ్లేవర్స్ తీసుకెళ్దాము అని ఎతుకుతున్నాను. ఇక్కడ ఇటాలియన్ జిలాటో లాంటిదండి, దాంట్లో ఫ్లేవర్స్ చూస్తున్నాను. ఇది ఎప్పుడు ట్రై చేయలేదు, కుకీస్ అండ్ కోకోవా ఈ టాలెంటీ జిలాటోలో. సో అది తీసుకున్నాను. ఇంకా దట్స్ ఆల్ అన్నమాట. ఈ టార్గెట్ విజిట్లో ఇవే కావాల్సినవి తీసుకున్నాను. ఎందుకంటే ఇంకా బట్టల సెక్షన్ అలా వెళ్ళామనుకోండి ఇంకా నెవర్ ఎండింగ్ స్టోరీ, అందుకే అటు సైడే వెళ్ళలేదు. యూజువల్గా టార్గెట్లో అయితే కుకీస్ అలాంటి కిడ్స్ స్నాక్ కూడా తీసుకుంటూ ఉంటాను, కాకపోతే ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి అందుకనే స్నాక్స్ ఏమీ తీసుకోలేదు ఇవాళ.
కిడ్స్ స్నాక్స్తో పాటు అప్పుడప్పుడు చిన్న చిన్న హౌస్ హోల్డ్ ఐటమ్స్ కూడా ఉంటాయండి, అక్కడి నుంచే తీసుకొచ్చేస్తాను. కానీ వాళ్ళైతే అంటే ఈ విజిట్లో అవేం తీసుకురాలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, మా బ్యాక్ యార్డ్ గజీబోలో పక్షి గూడు పెట్టింది. పక్షి పిల్లలు ఉన్నాయి చూడండి. ఇది కొత్తది, ఈ ఇయర్ గూడు అనమాట. లాస్ట్ ఇయర్ గూడు ఇంకో డైరెక్షన్లో ఉంది. నేను వీడియో తీసుకుందాం అనుకున్నాను, మర్చిపోయాను. నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడన్నా చూపిస్తాను మీకు. ఇంక ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, 2 వీక్స్ బ్యాక్ సీడ్స్ వేసాం కదా, అవి బాగా జర్మినేట్ అయ్యాయి. చిన్న చిన్న సీడ్లింగ్స్ ఉన్నాయి చూడండి. అలాగే నెక్స్ట్ వీడియోస్లో మా ప్లాంట్ షాపింగ్ అండ్ ఆల్సో గార్డెన్ బెడ్లో ప్లాంటింగ్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. మీరు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని పని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టర్న్ బెల్ నోటిఫికేషన్ ఫర్ ఆల్. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్ యూ.